అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చామదుంపల పులుసు పెట్టబోతున్నాను. అంటు పులుసు అన్నమాట. చాలా బాగుంటుంది. అందులో ఇది పురుషులకు కూడా వీర్య కణాలు వృద్ధి చెందుతాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. తప్పకుండా అంటు పులుసు నేను ఎలా చేస్తానో అలా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం దీనికి కావాల్సినవి ఏంటంటే చామదుంపల్ని బాగా కడిగి చక్కగా ఉడికించి పెట్టేసుకున్న చామదుంపలు. ఒక్కసారి మనం ఏం చేయాలి, పీల్ తీసేసి పైన తొక్క తీసేసి కూడా ఉడికించుకోవచ్చు, లేదా ఫస్టే బాగా కడిగి దీన్ని మంచిగా ఉడికించుకొని పైన పొట్టంతా తీసేసి ఇలా పెట్టేసుకున్న. ఆ తర్వాత తాలింపులో ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ఈరోజు తాజా అల్లం వెల్లుల్లిపాయ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ అంటు పులుసులోకి అల్లం వెల్లుల్లిపాయ అవసరము, అందుకే కొంచెం అలాగే పెట్టేస్తాను. కొంచెం బెల్లం అవసరం పడుతుంది. ఇంకా ఇందులో యాజ్ యూజువల్గా మనకు ఉప్పు, కారం, నువ్వుల పొడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది చింతపండు పులుసు నేను పిసికి పెట్టుకున్నాను. అంటే ఈ క్వాంటిటీకి చామదుంపలు ఒక 1/2 kg ఉన్నాయి. దీనికి సరిపడా పులుసు పెట్టేస్తామని చెప్పేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఇందులోకి అంటు పులుసు అయినా సరే ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. మనం ఏది ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్టీ ఉంటుందో అందులో వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఒంటికి కూడా కొంచెం ఫ్యాట్ అవసరమే, అట్లా అని చెప్పేసి అన్నింటికి వేసుకోవద్దు. కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను నేను. వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కాలి. కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో తప్పకుండా అన్నీ చూడండి వంటలు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చాలా సింపుల్ వంటలు. ప్రతి మధ్యతరగతి గృహిణి తన భర్తకి, పిల్లలకి, వచ్చిన బంధువులకి చక్కటి సాత్విక ఆహారమే నేను చేసేది. దానికి సంబంధించినవి చేస్తున్నాను. తప్పకుండా చూడండి, లైక్, షేర్ అస్సలు మర్చిపోకండి. సో ఆయిల్ వేడెక్కింది, నేను ఆవాలు వేసేసాను. తర్వాత జీలకర్ర ఆవాలు, జీలకర్ర కొంచెం మనకు అది వేడెక్కింది కదా, కొంచెం అది వేగిన తర్వాత అందులో మనము పులుసు కూడా చూడండి, మరీ చిక్కగా కాదు, మరీ పల్చగా కాదు, నేను ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం మరిగిన తర్వాత ఇది మన కంటు పులుసు కొంచెం చిక్కగా అయిపోతుంది అనమాట. ఇది ఈరోజు కాదు, రేపైనా బాగానే ఉంటుంది, ఎల్లుండైనా బాగానే ఉంటుంది అట్లా. ఇప్పుడు అది ఆవాలు, జీలకర్ర వేగిపోయినాయి. ఇందులో ఈ పచ్చిమిర్చి తాలింపులో వేసేస్తున్నాను నేను. కొంచెం పచ్చిమిర్చి వేగగానే ఇందులో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఇట్లా పెద్ద ముక్కలు చేసుకోండి. ఇలాంటి అంటు పులుసులో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న కట్ చేయదు, తర్వాత ఎక్కువ వేగిపోవద్దు, ఎందుకంటే ఆ పులుసులోనే కొంచెం బాయిల్ అయిపోవాలి. ఇట్లా ఇది కొంచెం వేగగానే లైట్గా ఇందులో మనం డైరెక్ట్గా అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ మంచిగా తాజాగా ఉంటే అట్లనే వేసేసుకోండి. ఇందులో అట్లా తాజాగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది అల్లం వెల్లుల్లిపాయ వేసేసాను నేను. సో వేసిన తర్వాత ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ మనం అల్లం వెల్లుల్లిపాయ కొంచెం పచ్చి వాసన పోవాలి కదా, అది పోయిన తర్వాత ఇందులో మనం కొంచెం కరివేపాకు వేద్దాం. మళ్ళీ మరిగేటప్పుడు కొంచెం వేసుకుందాం. కొంచెం ఇట్లా తుంపి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇందులో కొంచెం చక్కగా యాడ్ అయిపోతుంది. ఇది చక్కగా కలిపేసి సిమ్లో పెట్టేసుకోవాలి, లేకుంటే ప్యాన్కి అంతా అల్లం వెల్లుల్లిపాయ కింద పట్టేసుకుంటుంది అన్నమాట. నిజంగా జాగ్రత్తగా చూడండి, నేను చేసేదన్నీ చాలా సాఫ్ట్ ఫుడ్, చాలా బాగుంటుంది. ఇది ఫ్రై కూడా చేసేసుకోవచ్చు, కానీ పులుసు టేస్టీగా ఉంటుందని ముందు మీకు పులుసు చూపిస్తున్నాను అనమాట. సో ఇది కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసుకొని తగినంత పసుపు వేసేసుకొని ఒక్కసారి కలిపేసి ఇది పసుపు. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, చామదుంపలు. వీటిని చామగడ్డలు అంటారు, చామదుంపలు అంటారు. ఇది మనం ఇందులో నేను వేసేసాను. మీకు చిన్న ముక్కలే కావాలనుకుంటే ఇంకా కొంచెం చిన్నగా దీంట్లో కూడా హాఫ్ కట్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఇది మనం కొంచెం కింద నుండి పై వరకు జాగ్రత్తగా ఇది కలపాలి. కొంచెం అర్థమైంది కదా, ఇలా కొంచెం జాగ్రత్తగా కింద నుండి పై వరకు కలిపేసి ఒక్క నిమిషం దీన్ని ఇట్లా మనం వీటిని ముక్కల్ని ఇట్లా కొంచెం వేగనిద్దాం. వీటికి మనం వేసి అన్నీ పట్టాలి కదా, వేగనిచ్చి తర్వాత మళ్ళీ చూద్దాం. ఒక్క నిమిషం, ఎందుకంటే ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి పట్టాలి కదా, అందుకని నేను ఒక్క నిమిషం ఇట్లా కలిపేసాను. ఇప్పుడు కలిపిన తర్వాత డైరెక్ట్ ఇందులో మనము
ఆ పులుసుకి కూడా మనం ఎంత పులుసు పిసికి పెట్టుకున్నామో ఆ పులుసుకి దీనికి అందాదగా అనమాట. అప్రాక్సిమేట్లీ మనము మరీ ఎక్కువ తక్కువ వేసేసుకోండి. నా స్పూన్ ఇది చిన్నదనమాట. నేను ఈ ముక్కలకి ఇప్పుడు దీంతో ఒక 2.5 వేసేసుకున్నాను. ఆ పులుసు కూడా నేను చూసుకున్నాను. ఆ పులుసుకి ఒక 2 స్పూన్స్ పడుతుంది, వేసేసాను అనమాట. ఇది మీకు ఒకళ్ళ వీడియోలో ఎక్కువ అనిపించినా ఏం తప్పు పట్టుకోకండి, ఎక్కువ ఏమి ఉండదు, ఎగ్జాక్ట్లీ ఉంటుంది అన్నమాట. ఏదైనా నేను చెప్తాను కదా, వీడియోలకి అది చేస్తుంటే అది మనకి తెలుస్తుంది. సో ఇది అయిపోయిందా, తర్వాత ఇందులో మనం కారం వేసేసుకోవాలి. మీరు ఎక్కువ స్పైసీగా తినాలంటూ పులుసులు అంటే కారం ఎక్కువ వేసేసుకోండి. లేదంటే ఇందులో ఆ పులుసుకి దీనికి సరిపడా నేను దీంతో 3 స్పూన్స్ వేసేసాను నేను. ఓకే, ఇప్పుడు మనము చక్కగా వీటిని కలపాలి. ఇలా 1 నిమిషం బాగా ఉప్పు కారం ఇవన్నీ దీనికి పట్టాయి కదా, ఇవన్నీ పట్టేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నువ్వుల పొడి. ఈ అంటు పులుసులోకి ఈ నువ్వుల పొడి చాలా బాగుంటుందండి. మంచిగా ఎక్కువే వేసేసుకోండి, సరేనా. నువ్వుల పొడి వేసేసాను నేను. నువ్వుల పొడి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలపాలి. అంటే పొడులన్నీ ముక్కలకు మనం పట్టించి ఆ తర్వాత మనం పులుసు వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి. మనం ఫ్రై కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఫ్రై కూడా ఇట్లనే చేసేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది ఇది. సో ఇప్పుడు ఇది వేగిపోయినాయి కదా, ఇందులో నేను చింతపండు పులుసు వేసేస్తున్నాను కంప్లీట్గా. ఇది పులుసు వేసేసి చక్కగా దీన్ని బాగా కలిపేసి ఇందులో పైనుంచి కొంచెం మెంతి పొడి. అంటు పులుసులో నేను మెంతులు జీలకర్ర కలిపి వేయించి పెట్టేసుకుంటానండి, లైట్గా వేసుకోవాలి, ఎక్కువ కాదు ఇది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం పైనుండి కరివేపాకు, ఆ తర్వాత మనం ఇందులో ఈ చింతపండు పులుపుకి చక్కటి రుచినిచ్చేది ఏ అంటు పులుసులోనైనా కాస్తంత బెల్లం, అంతే. ఇవి బాగా కలిపేసి 1 నిమిషం మనము ఈ లిడ్ పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ఈ పులుసులో ఇవన్నీ వేసేసాం. ఇందులో మనం ఇంకేమీ వేయాల్సిన పని లేదు. ఇది చక్కగా మనం 1 నిమిషం మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసి ఈ మూత పెట్టేసి ఇప్పుడు అది బాయిల్ అవుతుంది. 2 నిమిషాల్లో ఇప్పుడు ఒక చక్కటి అన్నమయ్య కీర్తన వినిపించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నూపక కదా నన్ను నుడబరకుచో పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా నారాయణ. సూపర్ కీర్తన కదండి. మనకి రాగం ఎలా ఉంది, శృతి లయలు బాగున్నాయా లేదా అది కాదు, ఏదైనా వంటలు చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలాంటి పాటలు పాడుకుంటూ సరదాగా చేసుకుంటూ కమ్మటి భోజనం చేస్తే అసలు ఆ తృప్తే వేరుంటుందండి. సో అది ఇంకా మరుగుతుంది. మనం ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం మనం. సో ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనం బ్యాక్ వచ్చేసాము. చూడండి, తీస్తేనే ఆహా సూపర్ స్మెల్ వస్తుంది. కాకపోతే అంటు పులుసులు ఎక్కువ చేసుకోవద్దు, బాగుంటాయని. చింతపండు ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు కదా. ప్రతి దాంట్లో మనం ఏదైనా మితం అనేది ఏదైనా సరే మితంగా చేస్తే ఏదైనా ఆరోగ్యానికి మంచిదే అది. సో ఇప్పుడు మనకి చక్కగా ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది కదా చిక్కగా, ఇంకా చల్లారిన తర్వాత కూడా ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇది సూపర్ వేడి చామదుంపల పులుసు, అంటు పులుసు రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి చక్కగా. దీనికి కాంబినేషన్ ఏదైనా లైట్గా పప్పు కూడా వేసుకొని భోజనం చేయండి. మళ్ళీ ఇంకా మంచి రెసిపీతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంతవరకు నన్ను ఎప్పుడూ ఆదరిస్తూ ఉండండి. నమస్తే.